కొబ్బరిమంట సినిమా, ఓ చిన్న నటుడిని. హృదయకాలం సినిమా టీజర్ అయిన వెంటనే ఫోన్ చేసి మారుతి గారు ఆఫీస్కి పిలుచుకొని నన్ను హక్ చేసుకొని దీవించాడు. నెక్స్ట్ సేమ్ బ్యానర్లో మళ్ళీ ఒక సినిమా చేశాం. ఎలా మా ప్రయత్నానికి ఎలా అని ఆలోచిస్తున్న టైంలో సాయం నాకు మెసేజ్ పెట్టగానే కాల్ చేశాడు సంభూ చెప్పు అని. అన్న ఒకసారి మిమ్మల్ని కలుస్తా అనగానే అన్నపూర్ణ షోకి వెళ్ళి కలిసి అన్న మా టీజర్ మీరు రిలీజ్ చేయాలని అన్న చెప్పగానే వెంటనే ఒప్పేసుకొని వచ్చి నిజంగా ఈరోజు మా టీజర్ రిలీజ్ చేసి చాలా హైప్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి సినిమా పెద్దలకు, సినిమా వాళ్ళందరికీ పేరు నా చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ టీజర్ సాయన చేతుల మీదుగా రిలీజ్ అయ్యి నాకు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీద రిలీజ్ అయినంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా అని ఆలోచిస్తుంటే పుడతానో చేస్తానో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తన పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న కలిసి పాకులు, లడ్డూలు, అరకులు, చెగోడులు పెట్టి దున్నపోత లాంటి పెళ్లి కొడుకుని తీసుకొస్తే కళ్ళ దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు, శరీరం మీద వాడి బరువు మోసి వాడు చేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి ఓ 12 బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి, వాకిట్లో ముగ్గు పెట్టి, స్టవ్ మీద గిన్నె పెట్టి, అందులో పాలు మరగబెట్టి, టీ పొడి కాఫీ పొడి కలిపి పెట్టి, పిల్లల నోటికి తిండి పెట్టి, నిన్ను ఆఫీస్కు వెళ్ళగొట్టి, ఒక చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకుని ఛానల్స్ మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మా ఊరు వంట, 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ, వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుంది అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి, ఆడదే ఆధారం, ముద్ద మందారం, మనసు మమత, గోకులంలో సీత, స్వాతి జనుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బర్రెక్కిన గుండెతో అలసొచ్చిన భర్తకు గుప్పడంతా మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా. అదిలో ఆడదంటే అలాంటి ఆడది నీ భార్యను వదిలేస్తానంటావా? నిజంగా ఇంత పెద్ద డైలాగ్ నేను చెప్పడానికి నేను రాసిన రాయసనకు రూపక్ గారికి తను రోజు వచ్చి సొంత డైలాగ్ అయింది అని రాత్రి అంతా తను పొద్దుంతా స్ట్రీట్ చక్కర కొత్త డైలాగులు ఇచ్చి రాత్రి నిజంగా నేను ఎంత బాగా చెప్పానంటే నాదేం లేదండి, వాళ్ళు ప్రాక్టీస్ చేయించి డైరెక్టర్ గారు చాలాసార్లు నాతో చెప్పించి తన ముందు నేను ఒక సినిమాకి హీరోనైనా కానీ తన ముందు ఎన్నోసార్లు ఈ డైలాగ్ ఆడిషన్ చేసిన తర్వాత ఈ డైలాగ్ చెప్పాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.